గోమాతను వధిస్తే బీరులు బిర్యానీలు, అదే గోమాతను రక్షించుకుంటే బుల్లెట్లు పోలీస్ కేసులు. ఇది మన తెలంగాణ యొక్క దౌర్భాగ్యం. కేసీఆర్ లీడర్లు కార్యకర్తలు మరియు రేవంత్ రెడ్డి గారి లీడర్లు వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు వీళ్ళందరూ ఎంఐఎం యొక్క బావమర్దులు. నేను ఈ మాట బావమర్దులు అని ఎందుకంటున్నానంటే వీళ్ళకి ఈ ఓవైసీ అన్నదమ్ముళ్ళు వీళ్ళంటే భయం గజగజా వణుకుతారు. వీళ్ళకి వీళ్ళు బావలు. ఎందుకు అనంటే ఈ బావ మాట వీళ్ళు జగదార్చరు. ఈ బావ అంటే ఇట్లా భయం వాళ్ళకి. ఈ బావకి ఏమైనా చెప్పాలంటే నోర్లు కూడా రావు. పొద్దున లేసి ఈ బావ వీ విల్ ఈట్ బీఫ్, మేము బీఫ్ తింటాం అని బరాబర్ చెప్తారు. మన గోవులను ఎత్తుకపోతారు, మన గోవులను వధిస్తారు. వాళ్ళు బాజాప్తా చేస్తుంటారు. మేము హిందువులము, పెద్ద పెద్ద పూజలు చేస్తాము అని చెప్పి మాట్లాడుకునే వీళ్ళకి నోర్లు కూడా రావు. పోయి బామ్మకి బావ కాలు మొక్కి, బావా మేము పూజ చేసుకునే గోమాత నువ్వు తినొద్దు బావా అని చెప్పడానికి నోర్లు కూడా రావు. ఈ మాట నేను అనొద్దు కానీ అంటున్నా, ఎందుకంటే ఓపిక నశించిపోయింది. వీళ్ళ పిచ్చి రాజకీయాలు, వీళ్ళ ఓట్ల కోసం వీళ్ళ గురించి భయపడే రాజకీయాలు చూస్తే అసహ్యం వేస్తుంది. కాబట్టి అంటున్నా, తెలంగాణ ప్రజలారా మీరు వినండి. ఇప్పటి నుంచి మీకు ఎక్కడన్నా కాంగ్రెస్ లీడర్లు కార్యకర్తలు కనిపిస్తే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అని అనకండి. ఓవైసీ బామ్మర్దులారా బాగున్నారా, ఓవైసీ తిన్నడా, బీఫ్ తిన్నడా అని చెప్పి మాట్లాడండి. ఎందుకు అనంటే వాళ్ళు వీళ్ళ బావలు చెప్తే భయపడతారు. వీళ్ళు బావలకు మంచి చెప్పడానికి కాదు, పొద్దున్నేసి పోయి కాళ్ళు మోస్తారు, దారుసలాంలో సలాం కొట్టొస్తారు. కానీ బావకి బావా నువ్వు బీఫ్ ని తినకు మా దేవుడు అని చెప్పడానికి చేత కాదు. ఈ మాట నేను మళ్ళా ఎందుకు చెప్తున్నా అంటే వీరుడు, నిజమైన రియల్ హీరో సోను గోరక్షకుడు నిన్న గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఈ ఎంఐఎం లీడర్లకు చెందిన మనుషులు కొంతమంది మన గోవులను తీసుకొని పోయి కబేలాలకు తీసుకుపోతుంటే కాపాడిండు. కాపాడడానికి పోతే ఈ ఎంఐఎం తొత్తులు బుల్లెట్ తోటి కాల్చి అతన్ని ఈ రోజు ఐసీయూలో ఉన్నాడు. ప్రాణం ఉంటదా లేదా కూడా భయపడుతున్నాం. అట్లాంటి రక్షకులు వీళ్ళు. మీరు అనుకుంటున్నారేమో ప్రజలారా ఈ ఒక్క సోనుయే అని చెప్పి కాదు, మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లా ఎట్లయితే మన సైనికులు ఉంటారో అట్లా వీళ్ళు 5,000 మంది ఉన్నారు. ఈ 5,000 మంది రోజు మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ లాగా ఎక్కడైతే గోవులను తరలిస్తుంటారో ఏదో సింబాలల్లో స్టంట్ మాస్టర్లను పెట్టుకొని స్టంట్ చేయరాలు, రియల్ గా స్టంట్స్ చేసి వాళ్ళు ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా నా గోవు మంచిగా ఉండాలి, నా గోవును నేను రక్షిస్తా అన్న ధైర్యంతో ముందుకు పోతారు. అట్లాంటి వాళ్ళను వీళ్ళు ఎప్పుడు చూసినా అటాకులు చేస్తూనే ఉంటారు. పోలీసు వాళ్ళు ముందుకు రారు, ఈ బామర్దులు ముందుకు రారు. ఎందుకంటే వీళ్ళకు భయం, వీళ్ళకు కావాల్సింది వాళ్ళ ఓట్లు మాత్రమే. ఇదే కాకుండా మీరు ఇంతకు ముందు కూడా చూసుకోండి, మన గుడుల మీద అటాకులు అయితే మన అమ్మవారిని ఎత్తుకపోతారు. అదే మన గుళ్ళ మీద ఎందుకు అటాక్ అవుతున్నాయి, వాడిని ఎందుకు అరెస్ట్ చేస్తలేరంట, ఆడంట తిక్కలోడంట. అదే ఆ తిక్కలోనికి రోడ్ల పైన నడుచుకుంటూ వస్తుంటే మద్రాసాలు కనిపించవు, మస్జిద్లు కనిపించవు, చర్చిలు కనిపించవు, ఏమి కనిపించవు. మన గుడిలో ఉన్న అమ్మవారు మాత్రమే కనిపిస్తుంది. గిరి ప్రశ్నిస్తే మన మీద కేసులు అవుతాయి. ఆ తిక్కలోడి మీద మాత్రం ఏమి జరగరాడు, మెంటలోడు తిక్కలోడు అని చెప్పి ఆయనకి సన్మానాలు చేస్తారు. ఇది మన తెలంగాణ యొక్క దౌర్భాగ్యం. నేను ఈ రోజు తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, నీ ఇంటి మహాలక్ష్మి నీ బిడ్డ మంచిగా ఉండాలి, నీ ఇల్లు మంచిగా ఉండాలి, నీ సమాజం మంచిగా ఉండాలి, నీ దేశం మంచిగా ఉండాలి అనంటే ఈ బావలు చేద్దామనుకుంటున్నా రజాకార్ పాలనకి ముగింపు పలకాలి అనంటే ఒక్కసారి ఆలోచించండి. అందరం ఒకటైదాము, సెక్యులర్ మాటలు మాట్లాడే ఇలాంటి వాళ్ళకి అందరికి బుద్ధులు చెప్దాము. ఈ ఎంఐఎం బామర్దులకి ఈ ఎంఐఎం వాళ్ళకి బుద్ధి చెప్పి మన సమాజాన్ని మనం కాపాడుకుందాం. ఇప్పటికైనా మేలుకోండి.